8 మంది ఎవరో నేడు సిఈసి సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఖరారు. ఢిల్లీకి వెళ్లబోతున్న రేవంత్, భట్టి, ఉత్తమ్ సీఎం నివాసంలో రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ భేటీ. సో వీళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. ఒక 3-4 స్థానాల్లో అయితే ఈ మెయిన్ లీడర్ల మధ్యనే కుస్తీలాట జరుగుతూ ఉన్నది, ఎవరికి ఇవ్వాలన్నది. ఇంకొక ప్రధానమైన అంశము బీసీలకి ఏ టికెట్లు ఇవ్వాలి అన్న దాంట్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కొంత పెద్ద ఎత్తున ఈ చర్చ జరుగుతున్నది. ఎన్నిస్తారు బీసీలకు వీళ్ళని చూస్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయబోతున్నది. అభ్యర్థుల ఎంపిక పైన ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతున్నది. దీనికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సిఈసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థులను ప్రకటించిన సిఈసి మిగిలిన వాటిపైన దృష్టి సారించింది. మెదక్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం. సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం రాత్రి పార్టీ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. మొత్తం 8 స్థానాల్లోనూ ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి అనే అంశంలో ఇందులో దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది. వీటిలో ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానానికి డాక్టర్ సుమలత లేదా ఉపాధ్యాయురాలు సుగుణ పేర్లను సిఈసికి పంపబోతున్నారట. వరంగల్ టికెట్ను ఎస్సీ మాదిక వర్గం నేతనికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇవ్వకపోతే చెప్పులతో కొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మొత్తం 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే 2 మంగళలకే ఇచ్చినారు. ఇక మిగిలింది అదొక్కటే. ఇంకా దాన్ని మళ్ళీ ఇవ్వాల్సిందే అని చర్చ, దాని మీద చర్చ ఏంది? ఇంకా వాళ్ళకి యాక్చువల్గా 2 రావాలి, మీరు ఇచ్చింది ఒకటే. ప్రదేశ్ ఎన్నికల కమిటీ డి సాంబయ్య పేరును ప్రతిపాదించిందట. ఎక్కడ? వరంగల్ ఎంపీగా. భువనగిరి టికెట్ను తన సతీమణి లక్ష్మికి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారట. కానీ పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును సిఈసి ప్రతిపాదించిందట. ఇక బూర నర్సేగౌడ్కి అది పోయినట్టే అయిపోయింది. కేంద్ర ఎన్నికల కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కరీంనగర్కు తీన్మార్ మల్లన్న లేదా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు ఖరారు కావచ్చని అంచనాట. ఓ కొత్త పేరు వస్తున్నది. కరీంనగర్కి తీన్మార్ మల్లన్న పేరు వినబడుతున్నట్టుగా ఈనాడులో ఈ వార్త కనబడతా ఉన్నది. సో మరంటే ఇప్పుడు బండి సంజయ్ మీద తీన్మార్ మల్లన్న పోటీ చేయబోతారా? ఒకవేళ ఆయన యాక్చువల్గా భువనగిరి టికెట్ అడుగుతున్నాడు. ఎవరు? మల్లన్న భువనగిరి టికెట్ అడుగుతున్నారు. ఖమ్మం సీటుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరు తన్నుకుంటా ఉన్నారు. నా భార్యకు కావాలని ఈయన, నా తమ్మునికి కావాలని ఆయన, ఇంకొక వైపున నా కొడుకు కావాలని తుమ్మల నాగేశ్వరరావు. సో ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉంది. వీరిద్దరిలో టికెట్ ఎవరికి ఇవ్వాలనేది సిఈసిలోనే తేలనున్నదట. మెదక్లో బీజేపీ, బీఆర్ఎస్లు జనరల్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంతో బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. పటాన్చెరుకు చెందిన నీలం మధు పేరును సిఈసికి ప్రతిపాదించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రకటించిన స్థానాల్లో ఖమ్మం అభ్యర్థిత్వం బుధవారం తేలుతుందా లేదా అన్న దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం మినహా మిగతా 7 సీట్లను బుధవారమే సిఈసి ఖరారు అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నేతలు ప్రతిపాదించిన సిఈసి సమావేశంలో చివరి క్షణంలో మార్పులు చేర్పులుండే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. అనేక వడపోతల అనంతరం మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో కనీసం 14 గెలుపొందడమే లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఆశావహుల బలాబలాలను బేరీజు వేసుకొని అనేక వడపోతల అనంతరం పలువురి పేర్లను సిఈసికి రాష్ట్ర పార్టీ స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా క్షేత్రస్థాయి నేతల నుంచి వివరాలు సేకరించారు. ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ గెలుస్తుందనే అంశంపైన అధిష్టానం ప్రైవేట్ సంస్థలతో సర్వే చేయిస్తోంది. వాటి ఫలితాల ఆధారంగా రాష్ట్ర నేతలు ప్రతిపాదించిన పేర్లపైన సిఈసిలో చర్చ జరుగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మెదక్లో బీజేపీ, బీఆర్ఎస్ జనరల్ అభ్యర్థులను పెట్టినారు కాబట్టి మేము బీసీకి ఇవ్వాలనుకుంటున్నారు కదా. మరి ఖమ్మంలోనో, నల్గొండనో, భువనగిరిలోనో మరి అక్కడ బీసీ అభ్యర్థిని పెట్టాలన్న ఆలోచన ఎందుకు వస్తలేదు? రాదు. ఎందుకంటే అవి గెలవడానికి అవకాశం ఉన్న స్థానాలు కదా. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ పుసుకుని ఓడిపోతే ఆయన మీద వృద్ధి అవతల పడేయచ్చు. ప్రచార వ్యూహంపై చర్చించనున్న పీసీసీ అట. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాలను గెలుచుకునేందుకు అవలంబించాల్సిన ప్రచార వ్యూహంపై ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరగబోతున్నది. రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి,
ఏఐసిసి కార్యదర్శులు సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 29న ఏర్పాటు చేసే సమావేశంతో పాటు ఎన్నికల ప్రచారం పైన సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం చర్చించారు. ఎన్నికల హడావుడి పెరుగుతుండటంతో సీఎం ఇక నుంచి తరచుగా గాంధీభవన్కు వచ్చి నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని సమాచారం అట. ఇప్పుడు మొత్తం ప్యూర్ పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఆ పని చేస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో బేసిక్గా ఎలక్షన్స్కి ముందు కూడా కాంగ్రెస్ వైపు జనం మళ్ళినారు. సో ఇప్పటికీ కూడా కాంగ్రెస్కి ఎందుకు మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉందనో, 10 వస్తాయో 8 వస్తాయో 9 వస్తాయో అన్న డిస్కషన్ జరుగుతున్నది. ఎంత వ్యతిరేకత ఉన్నా ఏమైనా కూడా ఆల్టర్నేట్ పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి కొంత డెమోక్రటిక్గా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో, గుడిలో మెల్ల అన్న ఉద్దేశంతో జనాలు అటువైపు కదులుతున్నారు. ఇది గుర్తించి మీరు ఇంకా బాగా పనిచేయడానికి ఆలోచించాలా, ఇంకా బాగా టికెట్లు ఇవ్వడానికి ఆలోచించాలి. ఒకసారి మళ్ళీ నాకు కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ లిఫ్ట్ చేస్తారో లేదో తెలీదు. షోకి ఏమైనా స్టార్ట్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఆయన పేరు వచ్చింది. కరీంనగర్ నుంచి ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నారట. యాక్చువల్గా ఆయన భువనగిరి నుంచి అడుగుతూ ఉన్నారు. భువనగిరి నుంచి అయితే నేను ఈజీగా గెలవగలుగుతాను, నా సొంత నియోజకవర్గం అని ఆయన అడుగుతూ ఉన్నారు. సో మరి కరీంనగర్ స్థానం అంటే అక్కడ బండి సంజయ్ మీద పోటీ చేయాల్సి ఉంటుంది. మరి దీనికి ఆయన యాక్సెప్ట్ చేస్తారా? సో పార్టీ కాబట్టి, నిర్ణయం కాబట్టి, ఆయన కూడా అదే పార్టీ నాయకుడు కాబట్టి పోటీ చేయడానికి రెడీ అవుతారా? ఎందుకు కరీంనగర్లో మల్లన్న పేరును ఆలోచిస్తున్నారు? సో ఇవన్నీ డిస్కషన్ పాయింట్స్. హలో మల్లన్న గారు, నమస్తే. నమస్తే రఘు. లైవ్లో ఉన్నారు మల్లన్న గారు మీరు? చెప్పండి రఘు. ఏం లేదు, ఇప్పుడు ఈనాడులో ఒక వార్త వచ్చింది. 8 మంది లిస్టు ఖరారు చేసే క్రమంలో ఇంకా 8 మంది పెండింగ్లో ఉన్నారు కదా. మీ పేరు ఒక దగ్గర కనిపిస్తుంది, మీ పేరు ఒక దగ్గర ఉన్నది. కరీంనగర్కు తీన్మార్ మల్లన్న లేదా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ ప్రవీణ్ రెడ్డి, ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అధిష్టానం ఏం ఆలోచిస్తుందో చూడాలి రఘు. ఎందుకంటే అధిష్టానం నిర్ణయమే ఫైనల్. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి ఉంటది కాబట్టి బహుశా పేర్లు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అధిష్టానం నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటది రఘు. అంటే మీరు యాక్చువల్గా మీరు భువనగిరి అడుగుతున్నట్టున్నారు కదా? అవును రఘు, భువనగిరికి నేను అప్లై చేసుకుంది భువనగిరి కోసం. మరి మా అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అనేది ఇంకా నాకు తెలియదు రఘు. కరీంనగర్ మల్లన్న ఇక్కడి నుంచి కరీంనగర్ కి ఈ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందా? ఒకవేళ మరి పార్టీ ఏం ఆలోచిస్తుంది అనేది చూడాలి రఘు. ఎందుకంటే ఏది ఆలోచించినా కూడా పార్టీ ప్రయోజనము, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలి, మరి ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పట్టు సాధించాలనేటువంటి ఏమేమి లక్ష్యాలు పెట్టుకుందో భాగంగా ఆలోచిస్తున్నట్టుంది. సో మీరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అంతే కదా. ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చేయాల్సిందే, పని చేయాల్సిందే కదా. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నిన్న డిస్కషన్స్ మీ పేరు ప్రస్తావనకు వచ్చిందని, ఏమైనా ఖరారయ్యే అవకాశం ఉంది కరీంనగర్ నుంచి అని ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే కరీంనగర్ కి సంబంధించినటువంటి మంత్రివర్యులు కానీ, ఆ తర్వాత ఇతర ఎమ్మెల్యేలు కానీ, ఇతర మిత్రులు కానీ చర్చ చేస్తున్నట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. సో మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటది, అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే కదా. ఇక ఇవన్నీ మనకి ఏం తెలిసినా ఏం తెలియకపోయినా వాళ్ళు తీసుకునే నిర్ణయం మీదనే డిపెండ్ అవుతారు. సో ఒకవేళ మీరు పోటీలో ఉంటే అక్కడ మీరు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మీద పోటీ చేయాల్సి ఉంటది. అంటే అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారి మీద కూడా పోటీ చేస్తారు. అంతేనా? ఓకే ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న. థ్యాంక్ యూ. సో ఇది తీన్మార్ మల్లన్న. పోటీ చేయడానికి నేను సిద్ధమే, అధిష్టానం ఏం నిర్ణయించినా, పార్టీ ఏ నియోజకవర్గంలో పోటీ చేయమని చెప్పినా నేను పోటీకి సిద్ధంగా ఉన్నానని ఆయన ఫోన్ లైన్లో మనతో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. సో బేసిక్గా ఆయన భువనగిరి నియోజకవర్గానికి అప్లై చేసుకున్నారు. కాకపోతే అక్కడ మొత్తం రెడ్ల సామ్రాజ్యం నడుస్తూ ఉన్నది. అంటే రెడ్లు అంటే ప్రజలుగా దయచేసి గమనించాలి. చాలామంది రెడ్లు కూడా మన షో చూస్తూ ఉంటారు. పేద ప్రజలు ఉంటారు, ఎకరం భూమి లేని ప్రజలు ఉంటారు. వాళ్ళ కోసం మనం కొట్లాడుతూ ఉన్నాం, వాళ్ళ కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. సో నేను మాట్లాడుతున్నది సోకాల్డ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే. సో ఆ సామ్రాజ్యంలో ఆయనకి టికెట్ రావడం కష్టసాధ్యమైంది. ఒకవైపున ముఖ్యమంత్రి, ఇంకొక వైపున ఆయన వ్యతిరేక వర్గం కోమటిరెడ్డి వర్గం. సో వీళ్ళ మధ్య ఈయన అభ్యర్థి, వాళ్ళ అభ్యర్థి. ఆయనకేమో భార్య, లేకపోతే అన్న కొడుకు, తమ్ముని కొడుకు అని ఆయన.
ఈయన కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంకొక పేరుని ఈయన ప్రస్తావించడం జరిగింది. ఈ మధ్యలో ఆయనకి టికెట్ వచ్చే అవకాశం కనబడట్లేదు భువనగిరి నుంచి. సో ఎక్కడైతే పార్టీ వీక్గా ఉన్నదో, ఎక్కడైతే గెలవడానికి ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉన్నాయో అక్కడ మల్లన్నని బరిలోకి దింపాలని ఒక ఆలోచన చేస్తున్నాడు కనబడతాం. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటన్నది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే.